తో కూడినటువంటి సంవత్సరం. పాశ్చాత్య దేశాల్లోనూ, అందున ముఖ్యంగా ఇంగ్లాండు మొదలైనటువంటి కొన్ని దేశాల్లోనూ, ఎడారి ప్రాంతాల్లోనూ మాత్రం భీకరమైన యుద్ధాలు, అల్లకల్లోలాలు ఉంటాయి. భారతదేశం వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తుంది. వీలున్నంత వరకు పాకిస్తాను, బంగ్లాదేశ్కి సంబంధించిన కొన్ని భూభాగాలు భారతదేశంలో కలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి సంవత్సరం ఇది. మన భారతీయులంతా ఏ ప్రాంతానికి వెళ్ళినా శుభమే పొందుతారని ఈ సంవత్సర ఫలితం చెబుతున్నది. మీరు ఈ సంవత్సరం దేవీ ఖడ్గమాల స్తోత్రము, హనుమాన్ చాలీసా వంటివి పారాయణ చెయ్యండి. అధైర్యం ఎప్పుడూ పొందకండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 సంక్రమణములు ఉంటాయి. మేష సంక్రమణం మొదలుకొని చిట్ట చివరి మీన సంక్రమణం వరకు. ఈ సంక్రమణాల్లోనూ అమావాస్యల రోజును, పూర్ణిమ నాడు, ఇటువంటి కాలాల్లో వ్యూహలక్ష్మి, వసుధా మంత్రములు జపం చేసుకునే వాళ్ళకి కార్యసిద్ధి కలుగుతుంది. ధర్మ కార్యక్రమాలు నిర్వహించి దాన ధర్మాలు చేసుకుని